బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రైల్వే స్టేషన్కు వెళ్ళారు. రైల్వే స్టేషన్కు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? రైల్వే స్టేషన్కు వెళ్ళిన తర్వాత తల్లికి ఫోన్ చేయడం జరిగింది విజయారెడ్డి. ఫంక్షన్కి వచ్చినట్టు తల్లితో చెప్పుకొచ్చారు ఆమె. అన్నకి ఫోన్ చేశాక తల్లికి ఫోన్ చేసిందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తోంది. ఇద్దరితో ఫోన్లు ఏం మాట్లాడింది? ఇటు తల్లితో ఏం మాట్లాడింది, అన్నతో ఏం మాట్లాడింది? వారితో మాట్లాడిన తర్వాతే ప్రాణత్యాగం చేయాలని చెప్పి నిర్ణయించుకుందా, లేకపోతే ముందుగానే బలవన్ మరణానికి పాల్పడాలని చెప్పి అనుకుందా? ముందు రోజే కూతురిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది విజయ ఫోన్లో సారీ మేడం, ఇంకోసారి తప్పు చేయను అంటూ మెసేజ్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి ఇంకో మెసేజ్ చేసిన వారిని పిఎస్కు రప్పించి విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు దాదాపు 20 మందికి పైగా విచారించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎటువంటి విచారణ జరుగుతుంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సచిన్, మరి ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా, అంటే విజయారెడ్డి ఎక్కడైతే తను జాబ్ చేస్తుందో ఆ కోణంలో కూడా అక్కడ ఆఫీస్ నుంచి వాళ్ళ టీం నుంచి కూడా వాళ్ళు విచారించినట్టు తెలుస్తూ ఉంది. ఓ పక్క పాప కాలేజీకి వెళ్ళి అక్కడ విచారించారు, ఇటు బాబు కాలేజ్ నుంచి, ఇటు ఇంటి నుంచి కూడా అన్ని కోణాల్లో, ఒకవైపు భర్త కోణంలో, అన్ని కోణాల్లో విచారించినప్పటికీ కూడా ఆధారాలు అనేటివి పక్కాగా వాళ్లకు అందడం లేదు. అందుకే వాళ్ళు మళ్ళీ ఒకసారి విజయారెడ్డి ఇల్లు చెంగిచెర్లలో ఎక్కడైతే ఉందో ప్రస్తుతము, అక్కడ విజయారెడ్డి ఇంటిని ఒకసారి మొత్తం కూడా శోధించాలి అని చెప్పేసి కూడా నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా కీలక ఆధారం దొరుకుతుందేమో అనే ఒక చిన్న అనుమానంతో కూడా వాళ్ళైతే ఒక్కసారి ఇంటిని సెర్చ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంట్లో ఎలాంటివి బయటపడబోతున్నాయనే కోణంలో కూడా ఉంది. ఇంకో విషయము, తల్లిని ఇటు విచారించడం జరిగింది, అటు అన్నని కూడా విచారించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారం కూడా వాళ్లకు బయటికైతే రావడం లేదు అనేది ఒక సవాల్గా తీసుకుంటూ ఉన్నారు పోలీసులు. మరి ఈ కేసుని ఇంతటితో, ఎందుకంటే ఒక్కరు కాదు ముగ్గురు ఏకంగా ఇదవ్వడం అనేది మాకు చాలా ఇదిగా, అంటే ఒక సమాజానికి ఇది అన్యాయం జరిగినట్టుగానే ఉంది. కాబట్టి దీన్ని అంతటితో వదిలేయము, ఇంకా మేము చాలా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును ఛేదిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అన్ని ఆధారాలను సేకరిస్తూనే ఉన్నారు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసము ఖచ్చితంగా తను ఎక్కడైతే జాబ్ చేస్తుందో అక్కడ ఖచ్చితంగా కూడా అందరినీ విచారిస్తాము అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఈ ఫోన్ ద్వారా కూడా లాస్ట్ మెసేజ్ ఎవరికి చేసింది, ఇంకొకటి ఆ మెసేజ్ సారీ మేడం ఇంకెప్పుడు చెయ్యను, గుడ్ మార్నింగ్ అని పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏమైనా బయట పడుతుందేమో అనే ఒక ఇది. ఆమె వాళ్ళ అమ్మకి కాల్ చేసింది, అంటే వాళ్ళ అమ్మే తనకు కాల్ చేసింది ఫస్ట్ నైట్ కూడా. అంటే స్టేషన్ కి చేరుకున్నప్పటికీ విజయారెడ్డి స్టేషన్ కి చేరుకున్నాక అప్పుడు 10:30, అంటే 10:30 గంటల సమయంలో రాత్రి ఫోన్ చేసినట్టుగా విజయారెడ్డి తల్లి చెప్తుంది. నేను ఫంక్షన్కి వచ్చాను, పిల్లల్ని తీసుకొని పార్టీకి వచ్చానని చెప్పేసి చెప్పింది. నాకు మేము ఇక్కడే తింటాము అని కూడా చెప్పింది. అయినప్పటికీ తల్లి ఉండి నేను వంట చేశాను కదా, నా ఒక్కదాని కోసం చేసుకున్నానా, అలా పెట్టకుండా, అంటే పిల్లలతో వెళ్తున్నాను అని చెప్పలేదు, నాకు తెలియని పార్టీ ఏంటి అని అడగడం జరిగింది నా కూతుర్ని అని ఆ తల్లి చెప్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలీదు. మరి అమ్మతో మాట్లాడినాక మళ్ళీ అన్నతో మాట్లాడిందా, లేకపోతే అన్నకు కాల్ చేసిన తర్వాత వాళ్ళమ్మకి కాల్ చేసిందా? ఎందుకంటే వాళ్ళమ్మ కొన్ని విషయాలు కూడా వెలుగులోకి చెప్తూ ఉన్నారు. విజయారెడ్డి తల్లి ఏమనంటే, నేను ఫోన్ చేసి 10:30 తర్వాత మళ్ళీ 11కి, అంటే గంటకి నేను తెల్లవారుజామున 4:30 దాకా నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, అయినప్పటికీ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ ఫోన్లో ఎన్నిసార్లు కాల్స్ వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎంతమంది ఫోన్లు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటలకి పంచనామా పూర్తి చేశారు పోలీసులు. కార్ను కూడా ట్రేస్ చేసి ఆ 6 గంటల సమయంలో వాళ్ళు
సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ 6 గంటల సమయం వరకు ఎన్ని ఫోన్స్ వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనే కోణంలో కూడా వాళ్ళైతే ఇప్పుడు మొత్తం విచారిస్తూ ఉన్నారు పోలీసులు. మరి ఇంకా వెలుగులోకి రావాలి కొన్ని విషయాలు, అప్పుడే మేము పూర్తిగా మేము వెల్లడించగలము అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వేలో వాళ్ళు అన్ని కోణాల్లో కూడా వాళ్ళు విచారిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత ఆలస్యం అవుతుంది అని అంటే ఎక్కడి నుంచి కూడా గట్టి ఆధారం దొరకట్లేదేమో అనే ఒక ఇదిలోనే వాళ్ళు ఇప్పటికే 20 మందిని కూడా వాళ్ళు విచారించినట్టుగా తెలిపారు. కాబట్టి ఇంకా కొన్ని ఎవిడెన్స్ సేకరించే పనిలోనే ఉన్నారు పోలీసులు అయితే. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటన మీద కొన్ని రియాక్షన్స్ కూడా రావడం జరుగుతోంది. మరి ముఖ్యంగా విజయారెడ్డి తల్లి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఆఫీసులో అని చెప్పి పోయింది, నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీసు పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే అమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అన్నానమ్మా. ఎవరన్నా ఏమన్నా అంటున్నారని మీతో ఎప్పుడు ఆమెను ఎవరేమన్నారమ్మా. ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. కిందనే టీమ్ లీడర్ ఆమె. రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. మీ అల్లుడు కానీ బిడ్డ కానీ గొడవ పెట్టుకోరమ్మా. అది తెలియదమ్మా, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చి రైట్, అది ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఒకటే అంటోంది, అసలు ఇటువంటి అఘాయిత్యానికి తన కూతురు పాల్పడి ఉండే అవకాశాలు ఎక్కడా లేదు, అటువంటి వ్యక్తిత్వం కాదు, అటువంటి మనస్తత్వం కాదు అంటూ కూడా ఆ తల్లి చెప్పుకొస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడగురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తిరుపతి నుంచి సూర్యబాబు కాల్ చేశారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూర్యబాబు గారు, మీరేమనుకుంటున్నారంటే ఈ ఘటనకు సంబంధించి? సార్ నమస్కారం సార్. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఆ స్లిప్ లో మేడం రాశారట ఇట్లా అని, ఎవరికి సంబంధం లేదు నేను ఇట్లా అని రాశారు కదా, చూపిస్తున్నారు. సో అక్కడ రాసేటప్పుడు పిల్లలు పక్కన ఉన్నారా లేదా వాళ్ళకి తెలిసి ఉండదు కదా సార్, వాళ్ళని ఇట్లా చనిపోవాలనుకుంటున్నారు అని వాళ్ళ మమ్మీ ఇట్లా డెసిషన్ ఇస్తుందని. ఆ పాపని కంటిన్యూస్ గా నాకు తెలిసి పాపకి ఏదన్నా మనసులో ఇష్టం లేదు అనే ఉద్దేశంతోనేమో పాపనే కంటిన్యూగా పట్టుకొని వచ్చింది ఆ మేడం. ఓకే. సో నా డౌట్ ఏంటంటే, పిల్లలకి అక్కడ దాకా తెలవకుండా ఉండేది, అది తెలవకుండా ఉండేది జరిగే పని కాదు. పాప భయపడుతుంది కాబట్టి పాపని చేతిలో పట్టుకొని పాపనే పట్టుకొని వెళ్తుంది కంటిన్యూగా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి ముగ్గురు అక్కడికి సడన్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పట్టాల మధ్యలోకి వెళ్ళడము ఎలా కుదురుతుంది అనేది ఒక డౌట్. తర్వాత డ్రైవర్ చూసి ఎవరో ఒక పర్సన్ ఇట్లా గుద్దేదను ఇట్లా నాకు ఆరం కొట్టే జరగలేదు అని అన్నారు. కానీ అది అంత నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకంటే ముగ్గురు ఉంటారు, ఒక పర్సన్ ముగ్గురు పర్సన్ తెలవకుండా ఉంటుందా సార్ వాళ్ళ రైల్వే డ్రైవర్ కి పైలట్ కి? అది నా డౌట్ సార్. అసలు మీరు లోకో పైలట్ గురించి అంటున్నారండి? లోకో పైలట్ కి ఇద్దరా ముగ్గురా అనేది, వాళ్ళు ముగ్గురు హక్ చేసుకుని ఉన్నారు. అతను అంటే 3 డిఫరెంట్ డ్రెస్లు ఉన్నాయి కదా వాళ్ళ పిల్లలకి. మదర్ రెడ్ కలర్ డ్రెస్ లో ఉంది. జనరల్ గా రెడ్ కలర్ అంటే జనరల్ గా సడన్ గా అతను ఆపలేకపోవచ్చు, కానీ అతను ముగ్గురిని నోటీస్ చేయలేదు, ఒక్కళ్ళే అని చెప్పాడు, స్టేషన్ మాస్టర్ కి చెప్పాడని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు సడన్ గా ఇద్దరు పిల్లలు తీసుకుని సడన్ గా సెంటర్కి వెళ్ళిపోవాలంటే అంత పాసిబిలిటీ ఉండదేమో అని ఒక డౌట్ సార్ నాకు. ఓకే, అంటే మీ అనుమానం ఏంటంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చానా? అక్కడ ఏమైనా జరిగిందా, ఎవరైనా తోయడానికి అవకాశం? ఎందుకంటే పిల్లలు కూడా సడన్ గా అంతా లేదంటే పిల్లలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి అబ్బాయికి తెలిసి చచ్చిపోవాలనుకుంటున్నారేమో. అమ్మాయికి ఏమో భయపడినట్టుగా అనిపిస్తుంది. అమ్మాయికి చేయి పట్టుకుని వదలట్లేదు మదరు, కంటిన్యూ చేయబట్టి తీసుకునే వస్తుంది అమ్మాయిని. అమ్మాయి ఏమైనా ఎస్కేప్ వెళ్ళిపోతున్నా భయపడి అనే ఉద్దేశంతో అట్లా పట్టుకుందా, అట్లా అని నాకు ఒక చిన్న డౌట్ సార్. ఓకే, అంటే హోల్డ్ చేసుకుని చెయ్యి.
అంటే మీ అనుమానం ఏంటంటే అక్కడి వరకు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరుగుతుందనేది. అలా అక్కడికి వెళ్ళి ఇప్పుడు 2 కిలోమీటర్స్ తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ 2 కిలోమీటర్స్ తర్వాత బాడీస్ ఉన్నాయని చెప్పారు. ఎవరో ఒక రైల్వే ఎంప్లాయీ. ఇప్పుడు జనరల్ గా ముందు స్టేషన్ కి ఆయన ఇచ్చుంటాడు ఇన్ఫర్మేషన్, ఇలా చనిపోయారు, ఎవరో అడ్డం వచ్చారు, కొట్టారని. ఈ స్టేషన్ వరకు మాస్టర్ ఫోన్ వస్తుంది కదా, వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ ఎందుకు వెళ్ళలేదు, ఎవరికో చెప్పి ఒక మనిషి ఎందుకు పంపించారు అనేది. ఒక మనిషి ఇట్లా అడ్డం వచ్చి తగిలేరని చెప్పినారు, వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళు వెళ్ళాలి కదా అందరూ. అంటే బహుశా ఆ టైంలో అంటే ఆ స్పీడ్ లిమిట్ కూడా ఉండొచ్చేమో కదా బహుశా ఆ ట్రైన్. అని అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని అట్లా హక్ చేసుకుని సడన్ గా వెళ్ళడం కూడా కుదరదు సార్. ఎందుకంటే అది కంకరు అంత జల్లీ అంతా ఉంటుంది కదా, అక్కడ నడవడానికి కూడా ప్రాపర్ గా కుదరదు. యాక్చువల్ గా రైల్వే ట్రాక్ కింద కంకర్ ఉంటుంది. ప్లేన్ ల్యాండ్ అయితే జన్మని వెళ్ళొచ్చు, అక్కడ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సడన్ గా ముగ్గురు వెళ్ళాలంటే ఒకటే టైంకి అంత పాసిబిలిటీ అట్లా ఉందా అనేది నాకు ఒక చిన్న డౌట్ సార్. అంతే, దాని గురించి నేను ఏమన్నా అడుగుతామని చేశాను సార్. ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ డౌట్ని ఇక్కడ రైజ్ చేశారు మీరు. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సూరిబాబు గారు. సో సూరిబాబు గారు రైజ్ చేస్తున్న అనుమానం ఏంటంటే అక్కడి వరకు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత అంటే ప్లాట్ఫామ్కి రీచ్ అయిన తర్వాత అంటే అక్కడి నుంచి క్రాస్ చేసి పట్టాల వైపు వెళ్తున్న క్రమం, ఎందుకంటే 2 కిలోమీటర్లు అంటూ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వెళ్ళే గ్యాప్లో ఏమైనా జరిగిందా, అంటే ఎవరైనా ప్రేరేపించే ప్రయత్నమా, లేకపోతే అటువంటి అనుమానాలు అక్కడ వ్యక్తం చేయడం జరుగుతోంది. సో చాలామందికి చాలా రకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి. ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా? అఫ్కోర్స్ ఎక్కడా కూడా ఏ విషయం ఇంకా గట్టిగా క్లూ దొరకట్లేదు. దొరికితే కనుక పోలీసులు అన్ని కొనలు కూడా విచారించడం జరుగుతోంది. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఆ మెసేజ్లు పంపించిన వాళ్ళని విచారణ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకొంతమందిని కూడా విచారణ చేస్తున్నారు. అండ్ ఒకవేళ కుటుంబానికి సంబంధించి అంటే కుటుంబీకులు ఎవరైనా హస్తం ఉందా అని అనుమానం ఉంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు కూడా విచారించడం జరుగుతోంది. అండ్ అక్కడ జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ అండ్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఆ ఫోన్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు ల్యాప్టాప్ అంటే విజయారెడ్డికి సంబంధించి గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ టీమ్కి పంపించడం జరిగింది. అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించడం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఎవరెవరితో మాట్లాడారు, ఎటువంటి కమ్యూనికేషన్ జరిగింది, ఎటువంటి కమ్యూనికేషన్లో ఎవరెవరితో మాట్లాడారు, అట్ ద సేమ్ టైం మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూపేలాగే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం జరుగుతున్న సందర్భం. అండ్ ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడైనా దాన్ని ఏమంటూ ఉంటారంటే సాధారణంగా ఒక సరైన క్లూ దొరికిన తర్వాత దాన్ని హుక్ పాయింట్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ పాయింట్ కనుక దొరికితే కంప్లీట్గా ఇన్డెప్త్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక సాలిడ్ పాయింట్ దొరకట్లేదు అనేది వినిపించే మాట. మొత్తం కాల్ డేటా కనుక తీసిన తర్వాత కాల్ డేటా తీస్తే అసలు ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అట్ ద సేమ్ టైం కాల్ కాన్వర్సేషన్స్ లేకపోతే మెసేజ్లు కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా దీని వెనకాల ఉన్నారా, అంటే వేధింపులు ఏమైనా ఉన్నాయా, వేధింపులు అంటే ఏమైనా గురవుతున్నారా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీసులో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీసు పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అన్నానమ్మా.